బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నాను బాబా. కానీ మరి ఎందుకురా మనసులో సంశయం? నాకు తెలియదా? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుందిరా. దిగులు పడకురా. ఆ అల్లాపై భారం వేసి శ్రద్ధగా చదువుకో. తప్పకుండా నువ్వు ఉత్తీర్ణుడవవుతావురా. చాలా సంతోషం బాబా. మీ దయ వల్ల మొదటి సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడనవుతాను. భక్తులారా, ఈ సృష్టిలో మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు. నేను ఉండగా మీకు భయమేలా? నిన్నే నమ్ముకుని ఉన్నాం బాబా. మా కుటుంబాన్ని చల్లగా కాపాడండి. భయపడకమ్మా. పోయి భోజనం చేసి వెళ్ళిరండి. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్. ఆ విధంగా షిరిడీ వెళ్ళొచ్చిన నేను బాబా మాటలతో ధైర్యం తెచ్చుకొని బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు సంపాదించుకున్నాను. కాలం గడుస్తోంది. నా ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాబా దయతో నేను బాగానే చదువుతున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు నా స్నేహితుడి మాటలు నమ్మడంతో నా జీవితం ఎలాగైందంటే, ఒరే బాబు, బాబు నువ్విక్కడున్నావా? నీకోసం ఇంటికెళ్ళొచ్చాన్రా. అవునరా, ఇక్కడైతే ఒంటరిగా చదువుకోవచ్చు కదా. ఎటువంటి ఆటంకాలు ఉండవు. అసలే భయంగా ఉంది నాకు. ఆఖరి సంవత్సరం కదా. అవునరా, నిజమే. నిన్నటిదాకా నాకు అదే భయం ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ భయం పోయింది. అదేలాగురా? నాకు కూడా చెప్పరా ఆ రహస్యం? అందుకే ఇక్కడికి వచ్చాన్రా. అదేం పెద్ద రహస్యం కాదులే. మరేంట్రా? అదేం లేదురా. నిన్న మా ఇంటికి ఓ పెద్ద జ్యోతిష్యుడొచ్చాడు. చాలా గొప్పవాడు. ఆయన మన కుండల్ని చూసి జరిగినవి జరిగేవి అన్నీ చెబుతాడు. ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి. మరి మీ ఇంట్లో ఆయన చెప్పినవన్నీ జరిగాయా? చాలా జరిగాయి. అందుకే మా అమ్మ నా కుండల్ని చూపించింది. ఏం చెప్పాడు? అదేరా, నా గ్రహాలన్నీ బాగున్నాయంట. నేను తప్పకుండా పరీక్షలో ఉత్తీర్ణునవుతానంట. అది విన్న దగ్గర నుండి నాకు ఆనందంగా ఉంది. పైపెచ్చు నేనెలా పరీక్షలు రాసినా ఉత్తీర్ణునవుతానంట. మరి నా పరిస్థితి ఏంట్రా? అందుకే కదరా నేనొచ్చింది. త్వరగా పదా, మనిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి నీ జాతకం గురించి అడుగుదాం. చాలా ధన్యవాదాలురా. స్నేహితుడు అంటే నువ్వేరా. రారా వెళ్దాం. పదరా వెళ్దాం. అలా నా స్నేహితుడి మాటల మత్తులో పడి నేను నమ్మిన బాబాను సైతం మర్చిపోయాను. అమ్మ వద్దు అంటున్నా నా జాతక చక్రం తీసుకొని నా స్నేహితుడితో కలిసి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను. నమస్కారం అండి సిద్ధాంతి గారు. ఆశీర్వచనం. ఏమయ్యా రాము, ఇలా వచ్చావేమిటి? అదేనండి, నిన్న మా స్నేహితుడి గురించి చెప్పాను కదా, వాడు వీడే. నమస్కారం అండి. ఆశీర్వచనం. కొంచెం వీడి జాతకం చూసి పరీక్షల్లో వీడి పరిస్థితి ఏంటో చెప్పండి. అవునండి, దయచేసి చెప్పండి. ఇదిగోండి నా జాతక చక్రం. బుధుడు, రాహు, కేతు, శని ఇక్కడ, గురు, ఏమిటోన్నాయి వేధవాది. దురదృష్టవశాత్తు నీ గ్రహాల స్థితి అనుకూలంగా లేదయ్యా. శని వక్ర దృష్టితో చూస్తున్నాడయ్యా. గురుబలం అసలే లేదు. మరి ఎలాగండి? మరేమీ లేదు. ఇటువంటి జాతకుడు ఎంత బాగా చదివి పరీక్షలు రాసినా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు కాలేడయ్యా. నిజంగా అంతేనా?
హ, నిజం చెప్పక అబద్ధం చెబుతా ఉంటాయా? గ్రహాలు గ్రహాలు ఏం చెబితే అదే చెబుతామయ్యా. అంతగా బాధపడకు. వచ్చే సంవత్సరం తప్పకుండా పరీక్షలో ఉత్తీర్ణులు అవుతావులే, సరేనా? అలాగే అండి. మరి వెళ్ళి రండి. ఇదిగో నాయనా నీ జాతక చక్రం. వెళ్ళు. ఆ విధంగా జ్యోతిష్కుడి మాటలు విన్న తర్వాత చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఇంటికి వెళ్ళాను. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. మొదటి రోజు బాధ అనిపించింది. రెండవ రోజు నుంచి అలవాటయింది. మూడో రోజు నుంచి పుస్తకాలు పక్కన పడేసి నిద్రపోవడం ప్రారంభించాను. అప్పుడు మా అమ్మ పడ్డ బాధ వర్ణనాతీతం. ఒరే బాబూ, బాబూ ఇంక లేవరా. రోజు ఈ సమయానికి చక్కగా చదువుకునేవాడివి. ఇంక కొన్ని రోజుల్లోనే పరీక్షలురా. లే లే చదువుకో. అబ్బా అరవకమ్మా, మంచి నిద్రలో ఉన్నాను. ఇదేమిట్రా ఇలా తయారయ్యావు? పిచ్చిదాన, బాధపడకు. మొన్న నా జాతక చక్రం తీసుకుని వెళ్ళాను కదా, రాము వాళ్ళ జ్యోతిష్కుడు ఆ జాతక చక్రం చూసి